నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. డబుల్ ఇంజన్ సర్కార్తో రాష్ట్రంలో అభివృద్ధి శరవేగంగా జరుగుతోందన్న కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. రాష్ట్ర అభివృద్ధికి ప్రధాని మోదీ పూర్తి సహకారం అందిస్తున్నారని వెల్లడి. 5 ఏళ్ల పాటు నిరుద్యోగులను మోసం చేసిన జగన్ కు డిఎస్సీ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మంత్రి నిమ్మల రామానాయుడు. భీమవరం వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నాయకులతో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ సమావేశం. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపు. బ్రాహ్మణ సంక్షేమానికి, అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా కృషి చేస్తాం. మాజీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు స్పష్టీకరణ. దేశాన్ని ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశంగా నిలబెట్టిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ అన్నారు. మోదీ 12 ఏళ్ల విజయవంతమైన పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా దేశంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఏపీ అభివృద్ధికి కేంద్రం అందించిన సహకారంపై పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. 2 సంవత్సరాలుగా కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల డబుల్ ఇంజన్ అభివృద్ధి రాష్ట్రంలో శరవేగంగా జరుగుతుందని అన్నారు. ఏపీ అభివృద్ధికి ప్రధాని మోదీ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నారని పేర్కొన్నారు. నిన్న కాక మొన్న 1వ తారీఖున ప్రారంభించినటువంటి రైల్వే జోన్ విషయంలో, అదేవిధంగా మనందరి సెంటిమెంట్ అయినటువంటి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ప్యాకేజ్ ఇచ్చినటువంటి సందర్భం, అదేవిధంగా రామాయపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ విషయం, అదేవిధంగా నక్కపల్లిలో మెటల్ గ్రూప్ సారథ్యంలో పెద్ద ఎత్తున దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రారంభించేటువంటి విషయంలో, అదేవిధంగా వచ్చే నెలలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో, అలాగే బల్క్ డ్రగ్ ఏర్పాటు విషయంలో, రాష్ట్రంలో పెద్ద ఎత్తున పారిశ్రామిక ప్రాంతాలని ఏర్పాటు చేయడానికి, పారిశ్రామిక అభివృద్ధి చెందడానికి పారిశ్రామిక కారిడార్ని ఏర్పాటు చేసేటువంటి విషయంలో, ఈ విధంగా అన్ని రంగాల్లో కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం పెద్ద ఎత్తున దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా ఎక్కువ శాతంలో నిధులు కేటాయిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం ప్రధానమంత్రి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అనేటువంటి విషయాన్ని సందర్భంగా చెప్తా ఉన్నాం. ఈ 12 సంవత్సరాల కాలంలో దేశంలో అనేక రంగాల్లో పెద్ద ఎత్తున అభివృద్ధి జరిగింది అనేటువంటి వాస్తవం. ఏదైతే 2014లో అధికారంలోకి వచ్చాక ఈ దేశంలో పెద్ద ఎత్తున మహిళలకు సాధికారత కల్పించాలి, మహిళలకు ఆర్థిక భద్రత కల్పించాలి అనేటువంటి విషయంతో ముందుగా అమలు చేసినటువంటి కార్యక్రమం జన్ ధన్ ఖాతాలు అనేటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. దేశంలో ఉన్నటువంటి మహిళలంతా కూడా దాదాపు ఈ జన్ ధన్ ఖాతాలు ప్రారంభించారు అనేటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఈ 12 ఏళ్ళలో దాదాపు 58 కోట్ల మంది జన్ ధన్ ఖాతాలు ఓపెన్ చేయడం, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో 1,69,00,000 జన్ ధన్ ఖాతాలను ఆంధ్రప్రదేశ్లో మహిళలు ప్రారంభించడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా. అదేవిధంగా భారతదేశంలో ఏదైతే నిరుద్యోగ యువతి కోసం, చిల్లర వర్తకుల కోసం పెట్టినటువంటి ముద్రా యోజన పథకం ఉన్నదో, ఏదైతే చిన్న వ్యాపారులకు ఏ విధమైనటువంటి సెక్యూరిటీ లేకుండా రుణాలు ఇవ్వాలనేటువంటి ఆలోచనతో ఆయన ప్రవేశపెట్టినటువంటి పథకం ముద్రా యోజన పథకం, దీనికి దాదాపు దేశంలో 57 కోట్లకు పైగా ముద్రా రుణాలు ఇప్పుడు మంజూరు చేస్తే అందులో దాదాపు 60 లక్షల మందికి ముద్రా రుణాన్ని కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం మంజూరు చేసింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యంగా దేశంలో ఒక విప్లవాత్మకమైనటువంటి కార్యక్రమం, ప్రతి వ్యక్తికి కూడా ఇల్లు ఉండాలనేటువంటి ఆలోచనతో మొట్టమొదటిసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఏదైతే ఆయన చేపట్టినటువంటి కార్యక్రమం ప్రధానమంత్రి ఆవాస్ యోజన కార్యక్రమం, ఈ విధంగా పెద్ద ఎత్తున కొన్ని కోట్ల, దేశంలో దాదాపు 4 కోట్ల పైగా ఇల్లుని ఆయన నిర్మించడం జరిగింది. అందులో దాదాపు ఆంధ్రప్రదేశ్లో పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద ఎక్కువ ఇళ్లను మంజూరు చేసినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేటువంటి విషయాన్ని
రాష్ట్రంలో 5 ఏళ్ల పాటు నిరుద్యోగులను మోసం చేసిన జగన్కు డీఎస్సీ గురించి మాట్లాడే నైతిక హక్కు అర్హత లేదని మంత్రి నిమ్మల రామనాయుడు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలోని పోడూరు, యలమంచిలి, పాలకొల్లు గ్రామాల్లో 2.35 కోట్లతో వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపనలు చేసి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బగ్గేశ్వరం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు డీఎస్సీ గురించి ఊసెత్తని గొడ్డలి పార్టీ నేడు 16,300 ఉపాధ్యాయ నియామకాలు చేస్తే విషయం కక్కుతుందని విమర్శించారు. సెలవు లేదు, సంక్షేమానికి సెలవు లేదు. ప్రతి రోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం మా శ్వాస, మా ధ్యాస ఈ నియోజకవర్గ అభివృద్ధి, ఈ నియోజకవర్గ సంక్షేమం. ఎన్నికల్లో వచ్చి ముఖం చూపించి వెళ్ళిపోయేటువంటి వ్యక్తులం కాదు. కొంతమంది తెలుసో తెలియక ఎన్నికల్లో వస్తారు, ఓట్లు ఆడడానికి వస్తారు, మళ్ళీ కనిపించారంటారు. నేను ఈ బగ్గేశ్వరం గ్రామం, మీరు 2024లో ఎప్పుడైతే నన్ను జూన్ 4వ తేదీన జరిగినటువంటి కౌంటింగ్ లో నన్ను గెలిపించారో, ఈ రోజు నేను గెలిస్తే రేపు ఎలక్షన్ అవుతే ఎట్లా పనిచేస్తామో అట్లా నేను 365 రోజులు 5 సంవత్సరాల్లో పనిచేస్తా. అందుకే ఇన్ని అభివృద్ధికి మనం శాంక్షన్ ఇస్తూ ఉన్నాం. నిజంగా ఈ నిధులు లేవు, రాష్ట్రంలో ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి అంతా కూడా కుంటుపడిపోయింది, మొత్తం ఊడ్చుకుని వెళ్ళిపోయింది లాస్ట్ గవర్నమెంట్. అయినా కూడా మనం పనిచేస్తూ ఉన్నాం. డిఎస్సి గురించి మాట్లాడుతూ ఉన్నారు. అసలు డిఎస్సి గురించి మాట్లాడేటువంటి నైతిక అర్హత జగన్మోహన్ రెడ్డికి ఉందా? ఆ రోజు నువ్వు పాదయాత్రలో ఏం చెప్పావు? ప్రతి సంవత్సరము డిఎస్సి అన్నావు. 5 సంవత్సరాలకి 2-3 సార్లు మెగా డిఎస్సి అన్నావు. మరి 5 సంవత్సరాలు గడిచిపోయాయి, డిఎస్సి ఊసేలేదు, మెగా డిఎస్సి అసలు ఊసేలేదు. 5 సంవత్సరాలు నీ తాడేపల్లి వదిలి బయటకు వస్తే పరదాలు, బారికేడ్లు, 144 సెక్షన్, 30 యాక్ట్, ముందస్తు అరెస్టులు, హౌస్ అరెస్టులు. నీ మీటింగ్ నల్ల రెబ్బన్ పెడతాకు లేదు, నల్ల బొరక వేసుకోవడానికి లేదు, నల్ల షూ వేసుకుంటాకు లేదు. ఎందుకంటే నలుపు అంటే భయం, నిరసన వ్యక్తం చేస్తారని చెప్పి నీ బ్యారికేడ్ల దగ్గర నీ పోలీసు వాళ్ళు నల్ల రెప్పని ఉంటే నల్ల రెప్పని ఇప్పేసి లోపల పంపించేవారు. ఎందుకంటే మీటింగ్ లో నల్ల రెప్పని తీసి ఆయనకి ఏమైనా జగన్మోహన్ రెడ్డి ఊపుతారేమో అని భయం. 5 సంవత్సరాల బ్యారికేడ్ల పాలన, 5 సంవత్సరాల నియంతృత్వం అనేటువంటి పాలన చేసినటువంటి మీరు 5 సంవత్సరాలు నీకు అధికారం ఇస్తే, 5 సంవత్సరాలు 151 సీట్లు ఇస్తే, 5 సంవత్సరాలు 50% ఓట్లు ఇస్తే ఎందుకు ఒక్క డిఎస్సి టీచర్ పోస్టు భర్తీ చేయలేదు? కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో హామీలను అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచిన విధానాన్ని ప్రజల్లో విస్తృత ప్రచారం చేయడానికి వైసీపీ ఆధ్వర్యంలో వివిధ రకాల నిరసన కార్యక్రమాలు చేపట్టినట్టు మాజీ మంత్రి, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ తెలియజేశారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయకర్తలు, ముఖ్య నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాద్ రాజు, నరసాపురం పార్లమెంట్ కోఆర్డినేటర్ ముదునూరి మురళీకృష్ణంరాజు, ఎమ్మెల్సీ కౌరు శ్రీనివాస్, నరసాపురం పార్లమెంట్ సమన్వయకర్త గూడూరి ఉమాబాల, భీమవరం ఆచంట తనకు, పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయకర్తలు చినిమిల్లి వెంకటరాయుడు, చెరుకువాడ శ్రీరంగనాథరాజు, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, గూడాల శ్రీహరి గోపాలరావు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు ఏఎస్ రాజు, పేరిచెర్ల విజయ నరసింహరాజు, ఎడ్ల తాతాజీ, మంతన యోగేంద్రబాబు, పెండ్ర వీరన్న, చిగురుపాటి సందీప్, గాదిరాజు రామరాజు తదితరులు పాల్గొన్నారు. 7 నియోజకవర్గాల్లో ఏ రకంగా కార్యక్రమాలు నిర్వహించాలి, ఏ రకంగా రేపు 12వ తారీఖు కార్యక్రమాలని విజయవంతం చేయాలనేటువంటి దాని మీద కూడా చర్చ చేయడం జరిగింది. దాంట్లో సమన్వయ కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు. మాజీ శాసనసభ్యులు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్సీలు అందరూ కూడా ఈ 2 సంవత్సరాలు మహిళలకి, యువతకి, రైతాంగానికి, వివిధ వర్గాలకి ఇచ్చినటువంటి హామీల్ని ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా నిస్సిగ్గుగా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్తా ఉన్నారు. అన్ని అమలైపోయి సూపర్ 6, సూపర్ 8 అయిపోయింది అనేటువంటి మాటలు చెప్పడం అనేటువంటిది ప్రజలకు కూడా ఒక రకంగా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. అంటే ఏ ఒక్కడు కూడా చేయనటువంటి పనులు చేసినట్టుగా కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పేటువంటి గొప్ప కళ చంద్రబాబు నాయుడు గారు దేవుడు ప్రసాదించాడు. అందులో భాగంగా చెప్పినటువంటి అబద్ధాన్నే 10 సార్లు చెప్తే ప్రజలు నిజమని నమ్ముతారనేటువంటి అభిప్రాయాన్ని బలంగా నమ్మేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగానే ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడికి వెళ్ళినా సరే సూపర్ 6, సూపర్ 8 అయింది, అన్ని అమలు చేస్తాం. ఏది అమలు చేశారు చెప్పమనండి? 50 సంవత్సరాలకి బీసీలకి పెన్షన్లు ఇస్తానన్నటువంటి హామీ అమలు చేశారా? స్త్రీలకి 18 సంవత్సరాలు నిండితే ప్రతి ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి నెలకు 1500 ఇస్తానని చెప్పినటువంటి హామీని అమలు చేశాడా?
నిరుద్యోగ యువతకి 3,000 రూపాయలు ఇస్తానన్నటువంటి హామీని అమలు చేశారా? సంవత్సరానికి 3 సిలిండర్లు ఇస్తానన్నటువంటి హామీని అమలు చేశారా? రైతులకు ఇస్తానన్నటువంటి 20,000 రూపాయలు రైతు భరోసా కార్యక్రమాన్ని అమలు చేశారా? ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానని చెప్పి ఇచ్చినటువంటి కొంతమంది కూడా 7,000 రూపాయలు 8,000 రూపాయలు మాత్రమే జమ చేసి మిగిలినటువంటిది ఎగ్గొట్టేటువంటి కార్యక్రమం అమలు చేశారా? ప్రతి సంవత్సరం స్కూల్కి వెళ్తున్నటువంటి పిల్లలకి స్కూల్ బుక్స్ దగ్గర నుంచి, యూనిఫామ్ల దగ్గర నుంచి, స్కూల్ బ్యాగ్ దగ్గర నుంచి, సాక్స్లు, షూస్ అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి బిడ్డకి అందేటువంటి కార్యక్రమాన్ని వారు అమలు చేస్తే ఒక సంవత్సరం ఇచ్చారు, ఈ సంవత్సరం చేతులు ఎత్తేసేటువంటి కార్యక్రమం చేశారు. సో అన్ని వర్గాలకి అన్యాయం చేసినటువంటి ఈ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహించాలి, వారి మీద ఒత్తిడి తీసుకురావాలి. వచ్చేటువంటి 3 సంవత్సరాలు అయినా సరే, ఇప్పటికే 3 బడ్జెట్లు పూర్తయిపోయినాయి, వచ్చే 2 బడ్జెట్లోనన్నా కనీసం ఇస్తానన్నటువంటి హామీలు అమలు చేయాలనేటువంటి ఉద్దేశంతో వారి మీద ఒత్తిడి తీసుకురావాలని ఈ కార్యక్రమాలన్నీ కూడా రూపొందించేటువంటి పార్టీ ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సో తప్పకుండా రేపు వెస్ట్ గోదావరి వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలన్నీ కూడా పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహిస్తారు. దాంట్లో ప్రజలందరూ కూడా పాల్గొనాలని, ప్రతిపక్షంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలంగా నిలబడి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దానికి బలం చేకూర్చాలని చెప్పి కూడా కార్యక్రమంలో అందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది. వారు కూడా పిలుపునివ్వాలని చెప్పి అనుకోవడం జరిగింది. మిగిలినటువంటి అంతర్గతమైనటువంటి పార్టీ నిర్మాణానికి సంబంధించినటువంటి విషయాలు రేపు 15వ తారీఖున నుంచి మొదలవుతున్నటువంటి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని పార్టీ నాయకత్వం, పార్టీ కేడర్ అంతా కూడా దాంట్లో పాల్పంచుకోవాలి, బాధ్యత తీసుకోవాలి అనేటువంటి విషయాలు కూడా చర్చించుకోవడం జరిగింది. దీని మీద కూడా దిశానిర్దేశాన్ని రేపు ఎల్లుండి జరిగేటువంటి సమావేశాల్లో ఇవ్వాలనేటువంటిది కూడా పార్టీ సమన్వయ కమిటీ అంతా కూడా ఈ రోజు చర్చించడం జరిగింది. మన భీమవరం నడిబొడ్డున రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని నిర్మాణానికి సంబంధించి, స్థాపనకు సంబంధించి దిమ్మ కడితే దాన్ని పడగొట్టేటువంటి కార్యక్రమం చేసింది. పక్కన ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని కట్టుకోవచ్చు, మరో విగ్రహం కట్టుకోవచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని స్థాపిస్తామంటే మాత్రం దానికి పర్మిషన్ లేదంటారు. చెప్పనండి, పోనీ అన్ని పర్మిషన్తో పెడతాం అనుకున్నప్పుడు ఎన్టీ రామారావు గారి విగ్రహానికి పర్మిషన్ ఉందేమో చెప్పనండి. ఒకవేళ ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని పర్మిషన్ ఇచ్చినట్టయితే ఏ ప్రాతిపదికన ఇచ్చారో ఆ ప్రొసీజర్ మేము కూడా ఫాలో అవుతాం. ఒకవేళ మాది పెట్టినప్పుడు వారిని కూడా ఏ రకంగా పెడుతున్నారు అనేటువంటిది ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. అది లెట్ ఇట్ బి కలెక్టర్ అవనివ్వండి, లేకపోతే స్థానికంగా ఉన్నటువంటి స్పెషల్ ఆఫీసర్ అవనివ్వండి, లేకపోతే స్థానిక ప్రజాప్రతినిధులు అవనివ్వండి, ఏ ప్రాతిపదికన మీరు ఆ విగ్రహానికి పర్మిషన్ ఇచ్చారు, ఈ విగ్రహాన్ని దీనికి సంబంధించినటువంటి దిమ్మ కడితే దీన్ని ఎందుకు పడగొట్టారు? రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని తీసేసినంత మాత్రాన, లేదా ఆ దిమ్మ పడగొట్టేసినంత మాత్రాన రాజశేఖర రెడ్డి గారిని ప్రజలు మర్చిపోతారనో, లేకపోతే ఎవరి గుండెల్లో లేకుండా పోతారనుకుంటే మీ అమాయకత్వం. రాజశేఖర రెడ్డి గారి తాలూకా విగ్రహాన్ని, వారి తాలూకా విగ్రహాన్ని స్థాపించేటువంటి దాంట్లో మీరు అడ్డుపడవచ్చు, కానీ రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్నటువంటి ప్రజల అభిమానాన్ని తొలగించేటువంటి అవకాశం ఈ రోజు ఉన్నటువంటి ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీకి కానీ, మరో పార్టీకి కానీ లేదు అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. సో తప్పకుండా ప్రతి విషయంలో స్థానికంగా పోరాటాలు చేస్తాం. ఆక్వా ఫీడ్కి సంబంధించి ఏ విధంగా ఆ రేట్లు అంత పెద్ద ఎత్తున మీరు పెంచితే ప్రభుత్వం ఎందుకు జోక్యం చేసుకోదు? అప్సరా మీటింగ్ అయితే స్థానిక దానికి సంబంధించినటువంటి మంత్రి పాల్గొండు. గత నెల 15వ 16వ తారీఖున సమావేశం అయితే సంబంధించినటువంటి మంత్రి ఆ సమావేశంలో పార్టిసిపేట్ చేయడు. అంటే మీకు ఉన్నటువంటి లాలూచి ఏంటి, ఆ కంపెనీ పెద్దలతో మీకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి? సో ఇవన్నీ కూడా దయచేసి ప్రజలు గమనిస్తా ఉన్నారు. ఆల్మోస్ట్ వెస్ట్ గోదావరి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంతా కూడా ఆధారపడి ఉన్నటువంటి యాక్టివిటీ అది. ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు కానీ, లేకపోతే ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆ వ్యవస్థల మీద ఆధారపడి ఉన్నటువంటి వారు, అటు రైతాంగం కానీ, వ్యాపారం చేసుకున్నటువంటి వారు కానీ, మీరు ఒక్కసారిగా ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచేస్తే దాని మీద కంట్రోల్ తీసుకురావాలని చెప్పి అప్సడాని స్థాపించింది జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఆ రోజు ఆ సమయంలో రూపాయి 10 రూపాయలు పెంచితే జగన్మోహన్ రెడ్డి గారు ట్యాక్స్ అన్నారు. మీరు ఇప్పుడు ఎవరు ట్యాక్స్? 10 రూపాయలు పెంచితే లోకేష్ ట్యాక్సా, చంద్రబాబు నాయుడు ట్యాక్సా? ఎవరు దీంట్లో ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ అంతా ఎవరు? మీకు కావాల్సినటువంటి వ్యక్తులు కదా. సో ఇవన్నీ కూడా వీటి మీద కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించేటువంటి బాధ్యత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. తప్పకుండా దీని మీద ప్రజలకి ఆధారపడి ఉన్నటువంటి వారికి ఇబ్బంది పడకుండా, వారికి భారం పడకుండా చూసుకునేటువంటి దాని మీద కూడా పోరాటం చేస్తుంది. దయచేసి స్థానికంగా ఉన్నటువంటి ప్రజలను కూడా కోరుతా ఉన్నాం, ప్రతిపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటంలో మిమ్మల్ని అందరినీ కూడా కలిసి రమ్మని, మాతో పాటు కలిసి పోరాటంలో పాల్గొనమని, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దాంట్లో మీరు కూడా భాగస్వాములు కమ్మని చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మీ ద్వారా ఈ ప్రాంత ప్రజానికాన్ని అందరినీ కూడా మరొకసారి కోరుకుంటాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.